Hello everyone, welcome to the video series on MHSRB mock test pharmacist exam answer explanation. Now last videos వరకు 1 to 40 questions explain చేస్తాను. ఈ వీడియోలో 41 to 50 questions explain చేస్తాను. Let us look at the question first. Which of the following is contraindicated in head injury? Options given are gabapentin, paracetamol, diuretics, morphine. Now understand about this. Morphine ki lot of adverse effects are there. One of them is it increases intracranial pressure. It causes respiratory depression. It may leads to coma also. Head injury ఇవన్నీ additive adverse effects it may cause fatality also. అందుకే morphine is contraindicated in head injury. So option 4 is the right answer. Move on to the next question. Which of the following is not an analeptic drug? Options ఏమి ఇచ్చారంటే amphetamine, nicotinamide, strychnine, chloral hydrate. Now see, analeptics అంటే drugs which causes TNS stimulation are called analeptic drugs. Central nervous system stimulate చేసేవి అనలెప్టిక్ డ్రగ్స్. ఆంఫిటమైన్ స్టిమ్యులేట్ చేస్తుంది, నికోటినమైడ్ స్టిమ్యులేట్ చేస్తుంది, స్ట్రిక్నైన్ స్టిమ్యులేట్ చేస్తుంది. క్లోరల్ హైడ్రేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సెడేటివ్. సెడేటివ్ హిప్నాటిక్ అంటే సిఎన్ఎస్ని డిప్రెస్ చేసే డ్రగ్స్, అంటే ఆపోజిట్ టు దిస్ అనలెప్టిక్. సో దట్ ఈస్ నాట్ అన్ అనలెప్టిక్. సో ఆప్షన్ 4 క్లోరల్ హైడ్రేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ 1B యాంటీ అరిథమిక్ ఏజెంట్స్ ఆర్. సి అరిథమియా ట్రీట్ చేయడానికి 4 క్లాసెస్ ఉన్నాయి వాన్ విలియం క్లాసిఫికేషన్ ప్రకారం. క్లాస్ 1 సోడియం ఛానల్ బ్లాకర్స్, క్లాస్ 2 బీటా బ్లాకర్స్, క్లాస్ 3 పొటాషియం ఛానల్ బ్లాకర్స్, క్లాస్ 4 కాల్షియం ఛానల్ బ్లాకర్స్. మళ్ళీ క్లాస్ 1లో డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఎఫెక్ట్ బట్టి 1A, 1B, 1Cగా చేశారు. 1Aలో క్వినిడిన్, ప్రొకైనైడ్, 1Bలో లిడోకైన్, మెగ్జిలిటిన్, 1Cలో ఫ్లకైనైడ్ లాంటి డ్రగ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు అడిగింది 1Bకి ఎగ్జాంపుల్ ఏంటి? లిగ్నోకైన్ అని ఆప్షన్ ఇచ్చారు. సి లిగ్నోకైన్ అయినా లిడోకైన్ అయినా జైలోకైన్ అయినా ఒకటే. All the three are same: lignocaine, lidocaine, xylocaine. So option A is the right answer. Option B, quinidine, as I told you, it is 1A class of drug. Propranolol, beta blocker, non-selective beta blocker. Now phentolamine, non-selective alpha phentolamine is non-selective alpha blocker. Alpha 1, alpha 2 రెండింటిని బ్లాక్ చేస్తుంది అనమాట. సో 1B అంటే lignocaine. Let's move on to the next question. Which of the following is not an adverse effect of sodium nitroprusside? Now see, sodium nitroprusside is arterial and venous vasodilator. రెండింటిని డైలేట్ చేస్తుంది. దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానిది ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఏంటంటే హెపాటిక్ డిస్ఫంక్షన్, కన్వర్షన్ టు సైనైడ్, రిడక్షన్ ఇన్ పెరిఫరల్ రెసిస్టెన్స్ అండ్ వీనస్ టోన్, ఇంక్రీజ్డ్ ప్లాస్మా రెనిన్ యాక్టివిటీ. సి రైట్ ఆన్సర్ ఇస్ హెపాటిక్ డిస్ఫంక్షన్. సి నైట్రోప్రసైడ్ ఇస్తే హెపాటిక్ డిస్ఫంక్షన్ రాదు. మిగతా ఆప్షన్స్ చూడండి. కన్వర్షన్ టు సైనైడ్, ఎస్, సోడియం నైట్రోప్రసైడ్ డోస్ కంటిన్యూస్గా క్రానిక్ ట్రీట్మెంట్లో it gets converted to cyanide. So that is an adverse effect. Reduction in peripheral resistance and venous tone. Understand this. See, nitroprusside ఏం చేస్తుంది? vasodilator. బ్లడ్ వెజల్ని డైలేట్ చేస్తుంది. బ్లడ్ వెజల్ డైలేట్ అవ్వగానే పెరిఫరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో బీపీ సివియర్గా తగ్గిపోతుంది. దిస్ ఈస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ ప్లాస్మా రెనిన్ యాక్టివిటీ. అండర్స్టాండ్ దిస్. ఎప్పుడైతే బ్లడ్ వెజల్ డైలేట్ అయిందో బీపీ తగ్గుతుంది. బీపీ తగ్గంగానే జుక్స్ట్రా గ్లోమరులర్ ఆపరేటర్స్ అని రెనిన్ కిడ్నీ దగ్గర ఒక స్పెషల్ ఆపరేటర్స్ ఉంటుంది. మాక్యులార్ డెన్సర్ జుక్స్ట్రా గ్లోమరులర్ ఆపరేటర్స్ అని. అక్కడికి బ్లడ్ వెజల్ కానీ డైలేట్ అయ్యి బీపీ తక్కువ అయితే దట్ ఈస్ సెన్సిడ్ బై ద సెల్స్ అండ్ దే రిలీజ్ రెనిన్. సో రెనిన్ రిలీజ్ కూడా ఒక అడ్వర్స్ ఎఫెక్టే. సో ఆల్ ద త్రీ వీ హ్యావ్ అకౌంటెడ్. అడ్వర్స్ ఎఫెక్ట్ కానిది ఏంటంటే హెపాటిక్ డిస్ఫంక్షన్. సో రైట్ ఆన్సర్ ఇస్ హెపాటిక్ డిస్ఫంక్షన్. సో ఇలాంటివి కొన్ని మనం కంటిన్యూస్గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ బై హార్ట్ చేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. యూ నీడ్ టు అప్లై యువర్ నాలెడ్జ్. మెకానిజం బట్టి అండర్స్టాండ్ చేసుకోవాలి. బ్లడ్ వెజల్ డైలేట్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది? పెరిఫరల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. మెకానిజం బట్టి ఉన్నది. బ్లడ్ వెజల్ డైలేట్ అయింది, ఏమైంది? హైపోటెన్షన్ వచ్చింది, ఏమవుతుంది? కిడ్నీ దగ్గర రెనిన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు మీరు రిలేట్ చేసుకోవాలి. అన్నిటినీ గుర్తుంచుకోవడం అంటే అన్నీ ఒక దగ్గర నోట్స్లో ఉండి నేర్చుకోవడం కుదరదు. యూ నీడ్ టు అప్లై యువర్ మెకానిజం అండ్ యువర్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ఐరన్ సప్లిమెంట్ టు ఎన్హాన్స్ ఐరన్ అబ్జార్ప్షన్? సో వైటమిన్ సి, వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది బాగా ఐడియా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అది అబ్జార్బ్ అవ్వడానికి వైటమిన్ సి కూడా ఇస్తారు. రీజన్ ఏంటి అంటే వైటమిన్ సి ఇస్ ఆస్కార్బిక్ యాసిడ్. సో వైటమిన్ సితో తీసుకుంటే అది స్టమక్లో ఎసిడిక్ లెవెల్స్ పెంచడం వల్ల ఐరన్ స్టమక్లో ఏమీ కాకుండా ఇంటెస్టైన్ వరకు పాస్ అవుతుంది. సెకండ్ థింగ్, వైటమిన్ సి చేసే పని ఏంటంటే ఐరన్ని ఫెర్రస్ ఫామ్లో అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఫెర్రస్ టు ఫెర్రిక్ కన్వర్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది వైటమిన్ సి. అందుకు వైటమిన్ సి ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ iron. Next question related to iron only. An example of an oral hematinic used to treat iron deficiency anemia. Iron deficiency anemia oral ga తీసుకునే డ్రగ్ ఏదని ఇచ్చారు.
ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12, ఫెర్రస్ సల్ఫేట్, ఎరిథ్రోపాయిటిన్. అండర్స్టాండ్ దిస్ వన్. అన్ని హెమాటినిక్సే. అంటే హెమాటినిక్స్ క్లాసిఫికేషన్ చూస్తే మీకు డైరెక్ట్గా ఐరన్ సప్లిమెంట్స్, మెచ్యురేషన్ ఫ్యాక్టర్స్, ఎడ్జువెంట్స్ అని ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 మెచ్యురేషన్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే అవి ఉంటేనే ఆర్బీసీ మెచ్యూర్ అవ్వడం, ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, స్పెసిఫిక్గా హెమాటినిక్ యూజ్ టు ట్రీట్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని ఇచ్చారు. ఐరన్ డెఫిషియన్సీకి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ సక్సినేట్, ఫెర్రస్ ఫ్యూమరేట్, ఫెర్రస్ ఆస్కార్బేట్ ఇవన్నీ ఓరల్గా ఇచ్చేది. ఎరిథ్రోపాయిటిన్ ఇస్ ఎ హార్మోన్ విచ్ కాజెస్ ఎరిథ్రోపాయిసిస్. ఫీటల్ టైంలో అయితే లివర్ నుంచి, అడల్ట్స్లో అయితే కిడ్నీ నుంచి రిలీజ్ అవుతుంది. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ యూజ్ టు ట్రీట్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ వర్డ్స్ ఉండే, సెంటెన్సెస్ ఉండే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాటికి కావాల్సింది మనకి ఓపిక్గా ఫోకస్ చేసి చదవడం, ఏ ఒక్క వర్డ్ మిస్ అవ్వకూడదు. హీమోస్టాటిక్స్ ఆర్ ద ఏజెంట్స్ యూజ్ టు కంట్రోల్ ఊజింగ్ ఫ్రమ్ మైన్యూట్ వెజల్స్. హీమోస్టాసిస్, స్టాసిస్ అంటే స్టాప్ చేయడం. దేన్ని స్టాప్ చేయడం? హీమ్, బ్లడ్ ఫ్లోని స్టాప్ చేయడం. అదే చెప్తున్నారు, హీమోస్టాటిక్స్ అంటే మైన్యూట్ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ బ్లీడ్ అవ్వడాన్ని ఆపుతున్నాయి. రైట్ ఆన్సర్. సో అడిగింది ఏంటి, ఏది తప్పు అడిగారు, నాట్ ట్రూ అని. దిస్ వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యాంటీకోయాగులెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ ఇన్ వివో అండ్ ఇన్ విట్రో క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. రైట్. ఇన్ విట్రో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, విట్రియోల్ అంటే గ్లాస్ అని అర్థం. గ్లాస్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ని ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఇన్ వివో, ఇన్సైడ్ ద బాడీ. బాడీలో అయినా మనం ఇప్పుడు బ్లడ్ మీరు కలెక్ట్ చేయడానికి ఇస్తారు, ఆ బ్లడ్ ప్యాకెట్స్లో కూడా యాంటీకోయాగులెంట్స్ పెడతారు సో దట్ అది క్లాట్ అవ్వకుండా. అక్కడైనా బాడీలో అయినా యాంటీకోయాగులెంట్స్ యూస్ చేస్తారు. రైట్ ఆన్సర్. నౌ జిలాటిన్ ఈజ్ ఎ ప్లాస్మా ఎక్స్పాండర్. ప్లాస్మా ఎక్స్పాండర్స్లో డెక్స్ట్రాన్ ఎలా చదువుతాం, జిలాటిన్ డెరివేటివ్స్, జెలోఫ్యూజిన్ అనేది కూడా ప్లాస్మా ఎక్స్పాండరే. దిస్ ఇస్ ఆల్సో రైట్. హెపారిన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ ఓరలీ. నౌ దెర్ ఈస్ అ ప్రాబ్లం. మీరు క్లాసిఫికేషన్ చదివేటప్పుడు యాంటీకోయాగులెంట్స్ వీటిలో హెపారిన్స్ అని ఉంటాయి, పెరెంట్రల్ అని ఉంటాయి. అందుకే క్లాసిఫికేషన్స్ కరెక్ట్గా అర్థం చేసుకొని చదవాలి. హెపారిన్ పెరెంట్రల్గానే ఇవ్వాలి. ఓరల్గా వేస్తే ఇట్ ఈస్ అ బిగ్ మాలిక్యూల్ విత్ లాట్ ఆఫ్ anions. ఇట్ విల్ నాట్ గెట్ అబ్జర్వ్డ్. సో ఓరలీ ఇట్ కెనాట్ బి యూస్డ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే హెపారిన్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఓరలీ. బట్ ఇక్కడేమి ఇచ్చారు, ఎఫెక్టివ్ ఓరల్ అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కార్పస్ ల్యూటియం ప్రైమరీ సెక్రీట్స్ ప్రొజెస్ట్రానా, ఇథిస్టిరోనా, టెస్టోస్టిరోనా, ఈస్ట్రోజెనా. ప్రొజెస్టిరాన్, కార్పస్ లూటియం అనేది ఇట్ ఈస్ ఎ టెంపరీ ఎండోక్రైనల్ సెల్స్. అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత ఓవరీలో ల్యూటినైజేషన్ వల్ల ఫాలికల్ సెల్స్ డెవలప్ అవుతాయి. అది కార్పస్ లూటియం అంటారు. ఓవ్యులేషన్ అయిన తర్వాత కార్పస్ లూటియం ఏం చేస్తుంది అంటే ప్రొజెస్టిరాన్ రిలీజ్ చేస్తుంది. సో కార్పస్ లూటియం రిలీజ్ చేస్తే, సెక్రీట్ చేసేది ఏంటంటే ప్రొజెస్టిరాన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ glucocorticoids in supraphysiological conditions? Now, understand the word. Physiological ante normal physiological levels of glucocorticoid. Supraphysiological ante excessive levels than normal physiological condition అని అర్థం. గ్లూకోకార్టికాయిడ్ ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ లో కార్టిసాల్, గ్లూకోజ్ మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కార్టిసాల్ అంటారు. రైట్. నౌ ఏమడుగుతున్నారంటే నాట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్, ఈ కార్టిసాల్ అడ్వర్స్ ఎఫెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ ఆప్షన్ ఇస్ హైపర్ గ్లైసీమియా. హైపర్ అంటే ఎక్సెస్, గ్లైస్ అంటే గ్లూకోజ్, ఎమి అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరగడాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. కార్టిసాల్ ఏంటి, గ్లూకోకార్టికాయిడ్. అది చేసే పని ఏంటి, గ్లూకోనియోజెనసిస్. అంటే గ్లూకోజ్ని అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్, లాక్టేట్, పైరువేట్ నుంచి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. సో హైపర్ గ్లైసీమియా వస్తుంది. దిస్ ఇస్ ఏమడుతున్నారు, నాట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ అంటున్నారు. ఇది అడ్వర్స్ ఎఫెక్టే. సెకండ్ వన్, పెప్టిక్ అల్సరేషన్. గ్లూకోకార్టికాయిడ్స్ లిపోకార్టిన్ మెకానిజం ద్వారా ప్రోస్టాగ్లాండిన్స్ సింథసైజ్ కానివ్వవు. ప్రోస్టాగ్లాండిన్ సింథసైజ్ కాకపోతే మ్యూకస్ ప్రొడ్యూస్ కాదు. మ్యూకస్ ప్రొడ్యూస్ కాకపోతే పెప్టిక్ అల్సర్ వస్తుంది. ఈవెన్ ఫార్మాస్యూటిక్స్లో ఇన్కంపాటిబిలిటీ చదివేటప్పుడు థెరపటిక్ ఇన్కంపాటిబిలిటీలో ఇది కూడా చదువుతాం. గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ పెప్టిక్ అల్సరేషన్. ఎందుకు, అగ్రవేట్ చేస్తాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్. నెక్స్ట్ వన్, ఎడిమా. ఎడిమా is also caused by glucocorticoids. యూజువల్గా మినరలోకార్టికాయిడ్స్ సోడియంని వాటర్ రీఅబ్జార్బ్ చేసి ఫ్లూయిడ్ అక్యుములేట్ చేస్తే గ్లూకోకార్టికాయిడ్స్ కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కొంతవరకు. సో దే ఆల్సో కాజ్ ఎడిమా. లాస్ట్ వన్, రొమాటిక్ ఫీవర్. రొమాటిక్ ఫీవర్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇమ్యునోలాజికల్ రియాక్షన్.
ఏమవుతుందంటే కొంతమందికి లాంగ్ టర్మ్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఉన్న, స్కార్లెట్ ఫీవర్ ఉన్న, ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే జిఐఎస్ అంటారనమాట. గ్రూప్ ఏ స్టెఫాలోకోకస్ బ్యాక్టీరియా. అవి ఏం చేస్తాయంటే మన సెల్ సర్ఫేస్ మీద ఉన్న రిసెప్టార్స్ లానే వాటి సెల్ సర్ఫేస్ మీద కొన్ని రిసెప్టార్స్ని క్రియేట్ చేస్తాయి. ఏమవుతుంది అప్పుడు బాడీ యాంటీబాడీస్ని దానికి స్పెసిఫిక్గా తయారు చేసి ఈ యాంటీబాడీస్ మన సెల్స్ని కూడా అటాక్ చేస్తాయి. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీన్ని రుమాటిక్ ఫీవర్ అంటారు. వెరీ డేంజరస్, ఎందుకంటే హార్ట్ వాల్వ్స్ ఇవన్నీ కొలాప్స్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రుమాటిక్ ఫీవర్ని ట్రీట్ చేయడానికి గ్లూకోకార్టికాయిడ్స్ యూస్ చేస్తారు. ఎందుకు అంటే గ్లూకోకార్టికాయిడ్ ఈజ్ సప్రెసింగ్ ఇమ్యూనిటీ. ఈ రుమాటిక్ ఫీవర్లో ప్రాబ్లం ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్, అది ఇమ్యూన్ రియాక్షన్. దాన్ని తగ్గించడానికి వాడతారు. సో ఏంటిది? దిస్ ఇస్ నాట్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్, దిస్ ఇస్ ద ట్రీట్మెంట్. సో ఆప్షన్ 4 రుమాటిక్ ఫీవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now the next one, which of the following is incorrect? Again, కరెక్ట్ కానిది అది. టెట్రాసైక్లిన్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్. రైట్. టెట్రాసైక్లిన్తో ప్రాబ్లం ఏంటి అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు టెట్రాసైక్లిన్ విల్ ఫార్మ్ చిలేషన్ విత్ కాల్షియం. మీరు బయట నుండి ఇచ్చిన వాటితోనే చిలేట్ చేస్తాయి. టూ మచ్గా తీసుకొని లేదా పిల్లలు ఎదిగే దశలో ఇస్తే మన బాడీలో కాల్షియం ఎక్కడ ఉంటుంది? టీత్, బోన్లో ఉంటుంది. వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకే టూ మచ్గా టెట్రాసైక్లిన్ తీసుకున్న పిల్లలకి ఎనామిల్ కోటింగ్ పోయి టీత్ ఎల్లోగా అవుతాయి. సో దే షుడ్ బి అవాయిడెడ్. సో దట్ ఈస్ రైట్. క్వశ్చన్ ఏంటి? ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. టెట్రాసైక్లిన్ ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. రైట్. టెట్రాసైక్లిన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. ప్రోటీన్ సిన్థసిస్ ఇన్హిబిటర్స్ విచ్ ఆర్ యూస్ టు ట్రీట్ రికెట్సియా, క్లమిడియా, మైక్రోమోనోస్పోరా ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ ట్రీట్ చేయడానికి వాడతారు. ఈవెన్ ప్లేగ్, యాంథ్రాక్స్ కూడా. టెట్రాసైక్లిన్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ పేషెంట్స్ రిసీవింగ్ డయూరిటిక్స్. Diuretics will cause electrolyte imbalance. Tetracycline also cause electrolyte imbalance. వీటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. సో ఏంటి? దిస్ is also true. They should be avoided. Now the next one. Tetracyclines are contraindicated in venereal disease. Now this is wrong. Venereal disease అంటే venereal అనే వర్డ్ వీనస్ నుంచి వచ్చింది. There is a book, Men are from Mars, Women are from Venus అని. Venus represents women. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి వెనరల్ డిసీజెస్ అని అంటారు అనమాట. ఇన్ఫాక్ట్ సిఫిలిస్, గనేరియా ఇవన్నీ ట్రీట్ చేయడానికి టెట్రాసైక్లిన్స్ యూస్ చేస్తారు. ఏమంటున్నారు ఇక్కడ? టెట్రాసైక్లిన్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ వెనరల్ డిసీజ్ అంటున్నారు, విచ్ ఈస్ నాట్ ట్రూ. No, they are indicated, not contraindicated. So incorrect ఏదంటే option 4 is the right answer. Right? I hope these are useful. All the best.